Brought to you by V-Guard. ఏపీ బీజేపీలో సీనియర్లు సీరియస్గా ఉన్నారు. టికెట్ల విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొత్త వాళ్ళకే టికెట్ ఇస్తున్నారంటూ నిప్పులు కక్కుతున్నారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్, గారపాటి చౌదరి లాంటి సీనియర్లు అధిష్టానం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లిని బీజేపీలో చేర్చుకుని మరీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచనపై భగ్గుమంటున్నారు. ఇదెక్కడి లెక్క అంటూ తీవ్ర అభ్యంతరాన్ని చెప్తున్నారు సీనియర్లు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, సీనియర్ల వెర్షన్ ఇలా ఉంటే అధిష్టానం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? సో దానికి సంబంధించి మీ దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఏపీ బీజేపీలో మరోసారి అసంతృప్తి సెగలు బయటపడ్డాయని చెప్పొచ్చు. ఇప్పటికే సీట్ల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలందరూ కూడా సీనియర్లు కేంద్రానికి లేఖ రాశారు. అయినప్పటికీ కూడా ఆ విషయంలో వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సీట్ల విషయం చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఇప్పటికే అసలు బీజేపీ, వలస బీజేపీ నేతల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో తాజాగా అనపర్తి సీటు పైన మరోసారి బీజేపీలో చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అసలు బీజేపీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఉన్న అసలు కొసరు నేతలకి ప్రాధాన్యం, అసలు నేతల కంటే కొసరు నేతలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పారాషూట్ నేతలకి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీలో ఎంతో కాలంగా పార్టీ జెండా మోసి బీజేపీ కోసం కష్టపడ్డ వారికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా అనపర్తి సీటు పైన గత కొద్ది రోజులుగా టీడీపీ బీజేపీ మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇక దానికి బదులు వేరే సీటు తంబాలపల్లి అని చెప్పి మరో సీటు చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక అనపర్తి సీటు పైన టీడీపీ నుంచే బీజేపీలకు వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక బీజేపీ పోటీ చేస్తున్నటువంటి రెండు చోట్ల, ముఖ్యంగా తిరుపతి ఎంపీ సీట్ చూసుకుంటే కనుక వైసీపీ నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇంకో నియోజకవర్గంలో కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జిగా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు తాజాగా అనపర్తి విషయంలో కూడా అదే జరుగుతూ ఉండడంతో టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే బీజేపీలో సీట్లు ఇచ్చే లెక్కైతే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఆరు పార్లమెంట్ సీట్లకు సంబంధించి 10 పార్లమెంట్ సీట్లకు సంబంధించి అండ్ అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా ఎందుకు ఇలాంటి వ్యవహారం ఉంది అని చెప్పి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 6 పార్లమెంట్ సీట్లలో కూడా చాలామందికి ఇతర పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. 10 అసెంబ్లీ సీట్లలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీలో పనిచేస్తున్నటువంటి సోము వీర్రాజు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, మాధవ్ కానీ అండ్ అలాగే ఇతర ముఖ్య నేతలకు ఎవరికి కూడా సీటు దక్కనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే సోము వీర్రాజు వర్గం మొత్తం కూడా రాజమండ్రిలో పురంధేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా సహకరించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక మాధవ్ కూడా చాలా కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక సోము వీర్రాజు అయితే పూర్తి స్థాయిగా పార్టీ కార్యక్రమాలకు కానీ నేతలకు కానీ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జీవీఎల్ అయితే పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిపోయారు. మరోపక్క ఉన్నటువంటి ఇతర నేతలందరూ కూడా పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉండి ఎక్కడికక్కడ లేఖలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రీసెంట్గా మనం చూసుకుంటే కనుక కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు పురంధేశ్వరికి నేరుగా లేఖలు రాయడం జరిగింది. అటు కాపు సామాజిక వర్గానికి తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీ చేయనటువంటి స్థానాలు టీడీపీ ఇస్తే తీసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది పార్టీని వీడు బయటకు కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఏదైనా కూడా ఏపీ బీజేపీలో మరోసారి అసంతృప్తి సెగలు పాత కొత్త నేతల మధ్య చిచ్చు రగిలిందని చెప్పొచ్చు. Brought to you by V-Guard.